వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఆ అబ్బాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఈ కొద్ది రోజుల్లో వాళ్ళిద్దరూ అంత దగ్గర ఎలా అవుతారు? అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. ఏమండి, శాంతకు ఉత్తరం రాశారా? అరే మర్చిపోయాను, రేపు రాస్తాను. గీత, సంగీత జ్ఞానం ఉంటే ఇంట్లో ఉన్నా అడవిలో ఉన్నా ఒంటరిగా ఉన్నా అది ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఉషోదయంలో భూపాల రాగం, మండుటెండలో భైరవి రాగం, సంధ్యా సమయంలో దీపక రాగం, ఇలా ఒకటేమిటి ఎన్నో రాగాలు మన మనసును పరవశింపజేస్తాయి. అంతదాకా ఎందుకు కూని రాగాలు తీసుకుంటూ ఇంటి పనులు నువ్వు చేసుకుంటూ ఉంటున్నావు అనుకో. అవును, నువ్వు రోజంతా ఏం పనులు చేస్తుంటావు? పొద్దున్న లేవాలి, మొహం కడుకోవాలి, నాన్నగారు కాఫీ ఇవ్వాలి, అమ్మ కాయగూరలు తరిగివ్వాలి, పనుంటే బజార్కి వెళ్ళాలి. చక్కగా చీర కట్టుకోవాలి, జడేసుకోవాలి, మంచి పూలు కోసుకుని బాబుతో బంగళాకొచ్చి. సరే, నిన్న నేను పాడిన పాట ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడు పాడతారా ఆ పాట? దానికి సమయం అంటే ఏం లేదు. గీత లాంటి అందమైన అమ్మాయి కనిపించినప్పుడు పాడుకోవచ్చు. సలాం సార్. ఏం భాష? సలాం సార్. దారిలో ఏ ఇబ్బంది లేకుండా వచ్చావా? ఏం లేదు సార్, దారిలో 4 సార్లు ట్రబుల్ ఇచ్చిందండి. మరి ఏ ఇబ్బంది లేదంటే ఇప్పుడు బండి కండిషన్ లో ఉందా? అభి వచ్చా సాబ్. భోజనవా? తిన్నాను. ఎక్కడ? కుక్కపిల్లిపాలలో తిన్నాను. సరే, నేను జీప్ తీసుకెళ్తున్నాను. అచ్చా సార్. ఆ మోహన్ రావుతో సీటు ఫైల్స్ బంగాళా పంపించమని చెప్పు. అచ్చా. ఏమిటా పిచ్చి చేష్టలు? పిచ్చి చేష్టలు కావు పెద్దమ్మా. బంగ్లాలో ఉన్న అంకులు ఇలా ఇలా అంటూ పాట పాడతారు. నోరు మూసుకో నువ్వు. రోజు రోజుకి మరీ అల్లరి ఎక్కువైపోతుంది. పో బయటికి. నీకేమైనా మతిపోయిందటే? రేపో మాపో అతనితో పెళ్లి కావాల్సిన దానివి అతన్ని ఎగతాళి చేస్తావా? బాబు అడిగాడు, చేసి చూపించాను తప్ప. బాబుకి ఏం తెలిసే? చిన్నపిల్లాడు. బాబు నువ్వు ఒకటేనా? అతనికి తెలిస్తే అవ్వా ఎంత అప్రతిష్ట. అతను ఏమనుకుంటాడోననే జ్ఞానం కూడా లేకుండా పోయింది ఏమిటే నీకు? అతని పాటలు అంటే నాకేం నచ్చవు. అదిగో అదిగో ఆ తిక్క మాటలే వద్దన్నాను. మాటకి మాట జవాబు చెప్పడం మాత్రం తెలుసుకున్నావు. గీతక్క, రండి బాబు రండి. లోపలికి వెళ్ళి ముఖం గడుకుని చీర మార్చుకో. అవునండి, ఆఫీస్ పని కూడా అయిపోయింది. బంగ్లాకి వెళ్తూ ఊరికి ఇలా వచ్చాను. దాందే ఉంది బాబు, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. అంకుల్ నా జీప్ నడపడం నేర్తావా? ఓ తప్పకుండా. చూడు అక్క ఏం చేస్తుందో చూసాపో. కూర్చోండి. లేరండి? లేరు, స్కూల్కి వెళ్ళారు. మీరు కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. పర్వాలేదండి, నేను వెళ్తాను. పర్వాలేదు, కూర్చోండి బాబు. ఇవిగో మా గీత వేసిన ముగ్గులు. చూస్తూ కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. నేను ఇంటికి వెళ్తుంటే వెనకాల నుంచి పీప్ పీప్ అని వినిపించింది. భయపడి వెనక్కి తిరిగి చూస్తే జీప్ లో చంద్ర అంకుల్ ఉన్నాడు. జీప్ ఎక్కమన్నాడు, ఎక్కాను. అసలు ఆయన ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నేనేం తీసుకురాలేదు. మీ గీతకి ఏం చేస్తుందో చూద్దాం పదా అన్నాడు. గొప్పని చేసావు. కాఫీ తీసుకోండి బాబు. బాబు లేదండి? ఏమైనా కావాలా? అదే ఏం అక్కర్లేదండి. ముగ్గులు చూసారా బాబు? చూసానండి, చాలా బాగున్నాయి. ఇంకా బాగా వేస్తుంది, చాలా రకాలు వచ్చు. జీప్ నేర్తా అంకుల్ అని అడిగాను. నేర్తానన్నాడు. ఈసారి కనిపిస్తే ఆయన ఇక్కడ తీసుకురావద్దు. ఏ? ఆయన వచ్చినప్పుడల్లా మొహం కడుకో, బొట్టు పెట్టుకో, సిల్క్ చీర కట్టుకో, సింగినాథం చీర కట్టుకొని ఒకటే తల్లో అయిపోయింది. అయితేనే నేను జీప్ నేర్చుకుంటాను, నువ్వు సంగీతం నేర్చుకో. ఇదిగో ఈ ముగ్గు చూసారా? 12 చుక్కల ముగ్గు అన్నమాట. ఈ ఊళ్ళో ఎవ్వరూ వేయలేరు, మా గీత ఒక్కతే వేస్తుంది. బాగుందా? బాగున్నాయండి. గీత లోపల ఏం చేస్తుంది? తెలుస్తానుండండి బాబు. గీత, ఒక పాట పాడమంటావా? పాట ఏం వద్దు. ఏ, ఆ రోజున పాడిన పాట బాగలేదా? బాగానే ఉంది. ఎప్పుడు చూసా పాటలేనా? చూస్తూ ఉండు. ఇలా అన్న నువ్వే ఒకరోజు నాకంటే బాగా పడతావు. ఏం బాబు? మరి నాకు జీపు నడపడం ఎప్పుడు నేర్పుతారు?
రాముడు వనవాసం చేశారంట. అప్పుడు ఆ శ్రీరామచంద్రుడు వనవాసం చేశాడో లేదో గాని ఇప్పుడు ఈ చంద్రుడు మాత్రం నిజంగానే వనవాసం చేస్తున్నాడు. మీకు ఇక్కడ బాగోలేదా? బాగానే ఉంది. నిజంగా బాగుందా? నిజంగానే బాగుంది. లేకపోతే ఇంత విశాల ప్రపంచంలో ఇన్ని ఊళ్ళు ఉండగా నేను మారేడుమిల్లి అనే ఊరు రావటం, ఇక్కడ రామనాథం గారని హెడ్ మాస్టర్ ఉండటం, ఆయన రెండో అమ్మాయి గీతకి ఇంకా పెళ్లి కాకపోవటం, 2-3 సంవత్సరాల నుంచి సంబంధాల కోసం వెతుకుతూ ఉండటం. మీకు తెలుసా నాకు సంబంధాల కోసం వెతుకుతున్నారని? తెలీదనుకో, కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? తప్పే. ఆయన నా పెళ్లి గురించి ఎవరు విచారపడక్కర్లేదు. ఏం పెళ్లి చేసుకోవా? చేసుకోను. ఎప్పటిదాకా? ఎంతకాలమైనా సరే. అసలే మన మెట్రిక్ పరీక్ష రాశాను. అదేమవుతుందో అని భయపడి చేస్తున్నాను బాబు. నువ్వేం భయపడకు, నేనున్నా కదా. మీరేం చేస్తారు? పెళ్లి చేసుకుంటాను. ఎవరిని? ఆ భయపడేవాళ్ళని. ఇక్కడ ఎవరు భయపడుతున్నారు? నువ్వు భయపడుతున్నావు కదా. అయ్యా, నేను భయపడేది మొన్న రాసిన లెక్కల పేపర్ గురించి. ఓ అదే, పెళ్లి గురించి భయపడుతున్నావేమో అనుకున్నాను. నీకు పరీక్ష పోయినా పెళ్లి అవుతుందిలే. వచ్చే మాఘమాసంలోనే మంచి ముహూర్తాలున్నాయే. ఇంకేమండి, 2 నెలల వ్యవధి ఉంది. ఈలోగా ఆ దేవుడి దయ వల్ల మనం అనుకున్నట్లుగా అంతా జరిగిపోతుంది. అన్నట్టు ఆ అబ్బాయికి వాళ్ళ జీప్ వచ్చింది. ఉన్నట్టుండి మధ్యాహ్నం అలాగే వచ్చేశాడు. ఏం చేయాలో తోచక నేను కంగారు పడిపోయాను. అయితే అత్తగారు ఇప్పటి నుంచి అల్లుడిని చూసి కంగారు పడిపోతుందన్నమాట. మీకు అంతా ఎగతాళిగానే ఉంటుంది. ఆ గీత అంతే, అతను వచ్చేసరికి స్నానం కూడా చేయకుండా మడ్డిగా తయారవుతుంది. ఏం పిల్లో ఏమిటో బాబు. దానికి ఇంకా చిన్నతనమే. చిన్నతనము బండలుంది. అది సరే గాని మీరు బజారు వెళ్ళినప్పుడు ఏవైనా 4 రకాల స్వీట్లు తీసుకురండి. ఆ అబ్బాయి ఎప్పుడైనా ఇలాగే వచ్చి పెట్టడానికి ఉంటాయి. నేను తీసుకొచ్చి పడేస్తుంటాను, నువ్వు మాత్రం అన్ని అమ్మాయి చేసిందని అతనికి పెట్టు. బాగానే ఉంది. ఈ అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చెయ్యాలన్నారు. తప్పుతుందా మరి? గీత, 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 ఎక్కడికి వెళ్తున్నావు? బాబు అక్కడ ఆడుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ తిడుతోంది, పిలిచిరాడానికి వెళ్తున్నాను. నేను కూడా వస్తున్నాడు. ఏమండి, మెల్లగా నడవని, చూసి పడిపోగలరు. జాగ్రత్త. ఇలాంటివి నాకు లెక్క, ఈజీగా దాటగలను. మెల్లిగండి, పడిపోగలండి. జాగ్రత్త నడవండి. ఊరికి అరవకు, అదే నిజంగానే పడతాను. మీరు పడినా నేనే మాట్లాడను. చేయటం గీత, ఏమైంది? పగటి పూట నిద్ర ఏమిటి? ఈ మధ్య మరీ బద్దకం ఎక్కువైపోయింది. లేలే చంద్ర అంకుల్ లేడు, తను నీకు ఈ ఉత్తరం ఇమ్మన్నాడు. లేక తీసుకో. నువ్వంటే ఉన్న ప్రేమ, నీ మీద ఇష్టమే ఆ క్షణంలో నా చేత అలా చేయించాయి. ఇందులో నువ్వు బాధపడవలసింది, కోపం తెచ్చుకోవాల్సింది ఏం లేదనుకుంటున్నా. నా మీద నీకు ఇష్టం, అభిమానం ఉంటే సాయంత్రం తప్పకుండా రావాలి. వస్తావు కదా? నీకోసం ఎదురు చూస్తుంటాను. చంద్ర.